ఇది కాకుండా మెప్మా సంఘాలు ఉన్నాయి, వాళ్ళను కూడా అభివృద్ధి చేస్తున్నాం. ఈ రెండు అభివృద్ధి చేసి ఈరోజు మళ్ళా ఒకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఇప్పుడే కొత్త బ్రాండ్ ఒకటి ఇనాగరేట్ చేశాం. ఏదైతే స్వయం మీ బ్రాండు, అందులో ఉండేది మీ ఫోటోనే. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. 1,10,00,000 మంది మీరు మెంబర్లు అంటే ఇంటికి ముగ్గురు వేసుకుంటే 3,30,00,000 మంది వినియోగదారులు. మీరు తయారు చేసే వస్తువులను మీరే వాడుకుంటే 3,50,00,000 మంది వాడుకునే పరిస్థితి వస్తుంది. ఒకరు సబ్బులు తయారు చేయొచ్చు, ఒకరు మిల్లెట్స్ తయారు చేయొచ్చు, ఒకరు ఇంకొక వస్తువు తయారు చేయొచ్చు. మీరు ఇది చూసిన తర్వాత బ్రాండ్ బాగుంటే ప్రపంచం అంతా మన దగ్గరకు వస్తుంది. ఈరోజు స్వయం బ్రాండ్ ని గ్లోబల్ బ్రాండ్ గా తయారు చేసే బాధ్యత నాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క ఎప్పుడు కూడా బ్రాండ్ చాలా ముఖ్యం. మనం మంచి బ్రాండ్ ఉంటే కళ్ళు మూసుకొని తీసుకుంటారు. అలాంటి బ్రాండ్ని తయారు చేయాలి అంటే మళ్ళా నాణ్యతలో ఎక్కడ కూడా రాజీ పడకూడదు. నాణ్యత లేకపోతే ఎవరు తీసుకోరు. దానికి కావాల్సినటువంటి ప్యాకేజింగ్ కానీ, అదే మరి రెసిపీ తయారు చేయాలంటే ఏ విధంగా తయారు చేయాలని కానీ, ప్రాసెస్ కానీ, మిషనరీ కానీ అన్నీ మీకు ఇప్పించే బాధ్యత నాది. మీ ఊర్లోనే మీరు కూర్చొని బ్రహ్మాండమైన వస్తువులు తయారు చేసే బాధ్యత మీది. దాన్ని ప్రపంచం మొత్తం అమ్మించే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అందుకే ఈరోజు నేను ఆలోచించేది, ఏదైతే ఈ కార్యక్రమం కింద ఈ రోజు నుంచి రాబోయే సంవత్సరంలో 5,00,000 మంది అదనంగా పారిశ్రామికవేత్తలు తయారు చేస్తాం. పోయిన సంవత్సరం 1,00,000 మందిని తయారు చేశాం. ఈ సంవత్సరం 5,00,000 మంది అంటే దేశంలో 6,00,000 మంది ఆడబిడ్డలు పారిశ్రామికవేత్తలుగా ఉండే ఏకైక రాష్ట్రం ఏ రాష్ట్రం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సిద్ధమా ఆడబిడ్డలు అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. సిద్ధంగా ఉంటే గట్టిగా చప్పట్లు కొట్టండి. మన బ్రాండ్ ఏంటి? స్వయం. స్వయం బ్రాండు. మీరు వాడే వస్తువులు స్వయం బ్రాండే వాడాలి. మీరు ఉత్పత్తులు స్వయం బ్రాండ్ కిందనే అమ్మాలి. అన్ని రీటైల్ మాల్స్ లో మన స్వయం బ్రాండే ఉంటుంది. ప్రపంచం మొత్తం మన స్వయం బ్రాండే అమ్మే పరిస్థితికి వస్తాం. మీ బ్రాండ్ని ప్రమోట్ చేయడానికి నేను ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉంటా. ఎక్కడ పోయినా మాట్లాడుతా, ప్రమోట్ చేస్తా. దాన్ని కాపాడుకునే బాధ్యత మీదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడే మీరు చూశారు 37 MOUలు చేశాం. దీనికి కావలసిన మార్కెట్ ఏర్పాటు చేయడానికి, ప్రాజెక్టులు తయారు చేయడానికి, క్వాలిటీ పెంచడానికి, టెక్నాలజీ తేవడానికి అన్నిటికి కూడా తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా ఎందుకు తెచ్చానంటే, ఒకసారి 1,10,00,000 మంది సభ్యులున్నారు. 1,10,00,000 మంది సభ్యులంటే మీరు రాష్ట్రమంతా 29,000 సమాఖ్యలున్నాయి, పట్టణాల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలంటే మీలో కూడా ఒక చైతన్యం అవసరం. రేపటి నుంచి ఒకటే కోరుతున్నాం,
మీకు కావాల్సిన బెస్ట్ ఆర్గనైజేషన్ తయారు చేసే బాధ్యత నాది. ప్రపంచంలోని నిపుణులు తెచ్చే బాధ్యత మాది. అదే సమయంలో చెప్పింది బాగా చేసి మీ తెలివితేటలు ఉపయోగించి ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేయగలిగితే తద్వారా అందరికీ లాభం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ తర్వాత ఒకటి, మీరు ఆర్థికంగా బాగుపడాలి. మీ ఇంట్లో మీకు గౌరవం పెరగాలి. మీకు ఆ శక్తి ఉంది. నేను కూడా మీరు ఒకసారి చూస్తే 30 సంవత్సరాల కంటే ముందు నేను రాజకీయాల్లో ఉండి నా భార్యని అడిగాను, కంపెనీ పెట్టాం, నువ్వు కంపెనీకి పోవాలని అడిగాను. మొదట్లో ఆవిడ కూడా ఒప్పుకోలేదు. నాకు అలవాటు లేదు, నేను పోలేనంటే అలవాటు చేసుకోవాలని చెప్పాను. 30 సంవత్సరాలు హెరిటేజ్ని బ్రహ్మాండంగా నడిపించి ఒక మంచి పారిశ్రామికవేత్తగా గుర్తింపు తెచ్చు